సదాశివపేట పట్టణ పరిధిలో భవానీ మందిరం దగ్గర ఉన్న మందిరంలో శ్రీ లలితా మండలి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున 4 సంవత్సరాలకు 11,000 శ్రీ లలిత పారాయణం నిర్వహించాలని అనుకున్న లలితా మండలి మహిళా పనులు కానీ కేవలం 1 సంవత్సరంలోపే 11,000 శ్రీ లలిత పారాయణం అయిపోయాయని ఇది ఒక సంకల్పంగా అయిందని ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీ రవీంద్రనాథ్ కవితమ్మ దంపతులు తెలిపారు. ప్రతి శుక్రవారం మరియు మంగళవారం శ్రీ లలిత పారాయణం చేస్తున్న మహిళా మనులకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం రోజున శ్రీ లలిత మహిళా మండలి సభ్యులు భక్తులు 100 రకాల ప్రసాదాలు తీసుకొచ్చారని ఇది ఆ భవానీ మాత కృప వల్లే జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు రవీంద్రనాథ్ కవితమ్మలు తెలిపారు. అందుకే ఒక బుక్క మనం తింటున్నామంటే అందరికి గుర్తు చేసుకోవాలి, అందరినీ గుర్తు చేసుకోవాలి. మేమే మా ఇంట్లో 108 ప్రసాదాలు పెట్టగలుగుతుంది. మేము చెయ్యాలి, చేస్తేనే శక్తి ఉంటుంది. అవునా కాదా? ఒక కట్టె విరగొడతాం, తిరిగిపోతాం. అట్లాంటి ఇన్ని కట్టెలు ఒక దగ్గర వచ్చి సంఘటనలో బలం ఎట్లుంటుంది? ఇంత వస్తే అంత శక్తి. ఇంతమంది మహిళా మండలుల శక్తి అంతా అమ్మ ప్రసాదాలు. ఆ ప్రసాదాలు ఏకం చేసి ప్రసాదం ఇస్తాం. ఈరోజు అయ్యో తీపి పులుపు ఉప్పు కారం కలిపిందే అని అనుకోకండి. ఈరోజు అమ్మ అదే అనుకున్నారు. ఎందుకంటే అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణ మొత్తం ఒక్కసారి అయిపోతుంది కాబట్టి మనము అయ్యో నేను ముందరాలు మంచిగా వేసింది నాదండ కలిపింది అని అనుకోవాలి. అమ్మ సంకల్పం ఉంటే మనది కూడా ముందు ఇట్లాగే ఇప్పుడు చూస్తుంటే ఉండడానికి అయిండొచ్చు కూడా. సరే అమ్మ కేవల గుయ్యా కైవల్య ప్రదాయిని త్రిపురాత్రి జగన్మంద త్రిమూర్తి సిద్ధేశ్వరి రక్షరి దివ్య గంధాఢ సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి జ్ఞానగమ్య పరిచ్ఛేద జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్య రహిత విద్యా త్రివేద వర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదా రూపధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విదాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద పరిప్రియ భాషారూప బృహసేన భావా వివర్జిత సుధారాధ్య శుభకరి శోభన సులభాగతి హరణ వరదాని నిషేధిత ముద్దోదన సప్తచిత్త సాకిన్యాంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన వజ్ర సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైకరసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖి
सर्वोदना प्रीत चित्ताया किन्यंबा स्वरूपिणी स्वाहा सदा मतिर्मेधा श्रुति स्मृतिरनुत्तम पुण्यकीर्ति पुण्यलभ्या पुण्यश्रवण कीर्तन कुलोमजाचिता बन्धमोचनी बन्धुरालक विमर्शरूपिणी विद्या वियदादि जगत्प्रसू सर्वव्याधि प्रशमनी सर्वमृत्युनिवारिणी अग्रगण्या चित्तरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षरी सेविता ताम्बूल पूरित मुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी नित्ययुक्ता भक्तनिधि नियंत्री निखिलेश्वरी मैत्रादिवासना लभ्या महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञान गणरूपिणी माधी बाणान सामक्ता मातृका वर्णरूपिणी महाकैलास निलया मृणाला मृदुदुर्लभा महानीया दया मूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्री विद्या काम सेविता श्री षोडशाक्षरी विद्या त्रिपुरा कामकोटिका कटाक्ष दिग्गरी पूर्वा कमला कोटि सेविता शिरस्थिता चंद्र निभा पाल सेन्द्रादनुप्रभा हृदयस्तार विप्रख्या त्रिकोणांतर दीपिका दाक्षायणी दैत्ययंत्री दक्ष यज्ञ विनाशिनी दरांदोलिक दीर्घाक्षी दरा सोदरमुखी गुरुमूर्ति गुरुनिधि गोमाता गुह जन्मभू देवेशी दंड नित्यस्ता दहराकाश रूपिणी प्रतिमा माता की जय। ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా పెద్ద పండగ అని మేము అనుకుంటున్నాం. ఆ మహాతల్లి భగవతి జగదంబ భవానీ, ఆ తల్లి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని అందరు అంటూ ఉంటారు. అది మా విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు నిజం జరిగింది. ఎందుకు అంటే చిన్న భవానీ గుడి, ఈ గుడి మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఇక్కడ కార్యక్రమాలు, మేము అనుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు మహా విశేషమైన కార్యక్రమం ఏంటి అంటే, మేము ఒక 4 సంవత్సరాల పాటు సమయం తీసుకొనైనా సరే 11,000 పారాయణాలు, లలిత పారాయణాలు పూర్తి చెయ్యాలి అని అనుకున్నాము, సంకల్పం తీసుకున్నాము. ఎందుకయ్యా అంటే లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలి, అందరిలో మనము కూడా ఉండాలి అన్న తత్వంతోని, ఆ భక్తి భావనతోని ఇక్కడున్న మహిళా మండలీలు అందరూ, మా లలితా మండలి ఒక 70 మంది సభ్యులు ఉంటారు. ఎవ్వరికి ఎట్లా సమయం తోచినప్పుడు వచ్చి ఇక్కడ పారాయణం చేసుకొని, అమ్మ మావి 5 పారాయణాలు, మావి 11 పారాయణాలు, ఈ విధముగా మంగళవారం శుక్రవారం అయితే సంపూర్తిగా అందరూ కూర్చొని పారాయణాలు చేస్తాం. అయితే సంవత్సరం అయింది, మేము 4 ఏళ్ళు అనుకున్నటువంటి పారాయణాలు సంవత్సరంలోనే ఆ తల్లి సంపూర్తి చేసుకున్నది. ఈ పారాయణాలు పూర్తయిన సందర్భంలో అందరూ మహిళా మండలీలు చాలా ఆనందం చేత ఆ తల్లికి 4 సంవత్సరాల పారాయణం 1 సంవత్సరంలో పూర్తి చేసినావమ్మా, నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం. ఎందుకు అంటే బిడ్డ అమ్మా అని అనడానికి కూడా ఆ అమ్మ నేర్పించాలి, లేకపోతే బిడ్డ అక్షరం పలకలేడు. కాబట్టి ఇంత పెద్ద సహస్రనామాలు పలకాలంటే ఆ తల్లి నిండు కృప అవసరం. కాబట్టి ఈరోజు ఈ పారాయణం సంపూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ తల్లికి 56 భోగ్ అని పేరే, కానీ 70 దాటి ఇప్పుడు దాదాపుగా 100 కూడా ప్రసాదాలు అయినాయంట. అంతటి ఆనందకరమైనటువంటి రోజు ఒక్కసారి అక్కడ చూపించండి. ఎంత మంచిగా అనిపిస్తుందంటే, ఇంత నివేదన చేసినటువంటి మహిళా మండలీలు అందరిలో నా భవానీ మాతను చూస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. బోల్ భవానీ మాతా కీ జై. లలితా మండలి సభ్యులందరికీ ఆ శివ భవానీ మాత ఆశీర్వాదాలు, గణపతి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా అందరి మీద కురువుగాక. బోల్ భవానీ మాతా కీ జై. ఎంతటి ఆనందం, పరమానందం కదా. అందరూ మహిళా మండలి ఒక్కసారి అందరికి ఒక్కసారి చూపించండి. శివ చూడండి, అందరు ఎంత ఆనందంతో ఉన్నారు. ఈరోజు ఈ నివేదన చేసి ఆ తల్లికి మేము సంపూర్తి చేసుకుంటున్నాము మా సంకల్పాన్ని. అదే మా భావన. జగదంబా భవానీ మాతా కీ జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.